ఈరోజు తెలుసుకుందాం రైతులకి ఆదాయం ఎలా వస్తుంది, ధాన్యం మీద ఎంత వస్తుంది, ఎంత పెట్టుబడి, ఎలా చేస్తున్నారు ఏంటి అనే విషయం ఈ రైతుకి ఆఫీస్ అంకుల్కి అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఎలా పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 5 ఎకరాలు పండిస్తున్నా సార్. అవునా? ఏ ఎకరాకి ఏమేమి వాడారు, ఏ విత్తనాలు వేసారు మీరు? ఇది 3 ముళ్ళు సార్. 3 ముళ్ళ? ఇంకా ఎకరా 3 ముళ్ళు పండించడానికి ఏమేమి ప్రాసెస్ ఏముంటుంది, ఏమేమి చేయాలి కొంచెం చెప్తారా? దానికి మందులు కొడతాం. అదే ఏం మందులు ఏంటి? గడ్డి మందు కొడతాము, మరి కలుపు మందు కొడతాం సార్. రైస్ స్టార్ ఏదో కొడతారేమో. కలుపు మందు. కలుపు మందా? కలుపు మందు అదే కలుపు మందు కొడతాం. దానికి డిఎఫ్. ఎకరాకి ఎన్ని బస్తాలు పండొచ్చు ఇంటి దగ్గర? ఎకరాకి 30 దగ్గర రావచ్చు. ఎకరాకి 30 బస్తాల దగ్గర. ఒక బస్తా ఎంత లెక్క కొంటారు దళార్లు? ఏడు దాని మీద 1600 1700 పడతారు. ఓకే, రైతుకి ఎకరాకి పెట్టుబడి ఎంత అవుద్ది? ఎకరాకి ఇంచుమించు 20,000 దగ్గర వరకు అయిపోవద్ది. 20,000 దగ్గర పెట్టుబడి అవుద్దా? అంటే ఎకరా మీద ఎంత వరకు లాభం రావచ్చు? ఎకరా మీద 10,000 15,000 రావచ్చు. 15,000 రావచ్చు. 5 ఎకరాలు చేస్తున్నారు కాబట్టి 1 లక్ష రూపాయల వరకు రావచ్చు. 1,00,000 రూపాయల వరకు వస్తుంది. ఇంకా ధాన్యం పండించిన తర్వాత ఇంకేమైనా పండిస్తారా? దాని మీద 30యా? ఇప్పుడు ఈ ధాన్యం ఏం చేస్తారు? రైస్ మిల్క్ దళారులకు ఇచ్చేసి అవి అమ్మేస్తారు అనమాట. సరే స్వామి, చాలా ధన్యవాదాలు స్వామి. కదా, ఎకరాకి 30 బస్తాలు పండుద్దంట. బస్తా 1700కి వెళ్ళొద్దంట. 1700కి వెళ్ళాక రైతుకి మిగిలేది 20,000 మాత్రమే. పెట్టుబడి 20,000 నుంచి 30,000 అవుద్ది. ఎకరాకి దిగుబడి 50,000 పంట వస్తుంది. 30,000 పెట్టుబడి పోతే 20,000 లాభం వస్తుందంట. ఇది ఈ రోజుటి కథ. ఫాలో చేసుకోండి చరణ్ డోలా 4657. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.